లవ్ యూ వేస్ట్ అమ్మా. 75వ రోజు ఉదయం 8 గంటలు. ఉదయం 11:45. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని మీ ఆటలో చూపించారు. ఎవరైతే ఇప్పటి నుంచి మరింత పట్టుదలతో పోరాడతారో వారే ట్రోఫీకి చేరువవ్వగలుగుతారు. ఇందులో భాగంగా నేను ఇవ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులు ఈ వారం కెప్టెన్ అవుతారు. ఈ పోటీ కోసం ఇంటి సభ్యులు మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి. వీకెండ్ వరకు ఉన్నావు, ఇంకా నేను ఈ వీక్ క్యాప్టెన్ చేస్తే 13th వీకెండ్ వరకు ఉంటావు. సో ఆ దృష్టిలో నేను చూసి నేను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకున్నా. తనుజ, ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు? నేనని కాదు, నువ్వు ప్రతిసారి ఒక నిమిషం. 2 వీక్స్ ఇమ్యూనిటీ తనుజ నీకు వచ్చింది, 1 వీక్ కాదు. అరే నేను ఆడి ఎవరు సాటిస్ఫాక్షన్ పెట్టలేదు. నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అది కాదు. ఒక నిమిషం, నేను ఉన్నంత మాత్రానికి ఇప్పుడు నేను కెప్టెన్ అయిపోయానని కాదు, నేను గేమ్స్ ఆడాలి అని అంటున్నాను. అలాంటి వరకు నేను నీ పేరే తెస్తా, తీసుకురా. నేను నీ పేరే తెస్తా. నా ఛాన్స్ నేను నుంచున్నాను కదా. I'll tell you one thing, ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు, ప్రతి దానికి నా విషయానికి నువ్వు రాకు. ఈ వీక్ ఎవరు కెప్టెన్, కెప్టెన్సీ ఎవరు కెప్టెన్ ఉన్నా కూడా వాళ్ళని చేసేది. ఓకే, ఈ వీక్ ఎవరు నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోర్ట్రే చేయను. ఏం పరంగానే చెప్పాను. బిహేవియర్ పట్టి ఏం బిహేవియర్ చెప్పు. ఏం బిహేవియర్ నువ్వు తప్పుగా మాట్లాడతాను. మరి ఏం బిహేవియర్ చెప్పు. ఏం బిహేవియర్ మరి ఏం బిహేవియర్ చెప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు ఒక్కదాన్ని కనిపించు. ప్రతిదీ పోర్ట్రే చేయడానికి ఉంటావు. ప్రతిదీ పోర్ట్రే చేస్తావు. ఏది పడితే అది. ఏం కనిపిస్తుంది? నేను రీజన్ పర్ఫెక్ట్ గా చెప్పా. నేను రీజన్ 100% చెప్పా కరెక్ట్ గా. చెప్పుకున్నావు పో. ఏంటి పో? ఏం మాట్లాడుతున్నావు? పో ఏంటి? నువ్వెవరి మధ్యలో నాకు చెప్పడానికి పో అని? నువ్వు బిగ్ బాస్ పో గో అని చెప్పకో. నేను నాకు నచ్చినప్పుడు కూర్చుంటా. ఏంటి పో అనకో. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోదాను. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్. ఈ లిమిట్ లోనే ఉండు తనుజ. నేను ఉంటా, బరాబర్ ఉంటున్నా. నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోర్ట్రే చేయట్లే బయట సింపతి కోసం. అవును, సింపతి గురించి నువ్వే చేస్తున్నా. చెప్పు మాట్లాడు. ఏం చెప్తావు? చెప్పుకో. గట్టకారంగా మాట్లాడడం నీకంటే బాగా నాకొచ్చు. ఎక్కడైతే నేర్చుకున్నావు దానికి హెడ్ మాస్టర్ నేను. ఇలాగా ఫేక్ గా ఉండడం రాదు, అంతే. నువ్వు చాలా తనుజ 2 వీక్స్ ఇమ్యూనిటీ. నేను నాకు నచ్చింది చేస్తా. ఎవరు నువ్వు అసలు? నా రీజన్ నేను చెప్తున్నా, సైలెంట్ గా ఉండు కొంచెం. చెప్పు. లేకపోతే ఇదే ఈ యాటిట్యూడ్ ఒరిజినాలిటీ. ఇది ఒరిజినాలిటీ. అవును ఇది మనిషి బట్టి ఉంటది. అవునా? వచ్చి కూర్చో. ఎగతాలే నీకంటే చాలా ఎక్కువ. మనుషులందరికీ నేను నీకంటే ఇస్తాను. నీలా ఫేక్ గా ఉండడం రాదు. అందుకే తనుజ ప్లీజ్ బీ క్వైట్. నా 2 వీక్స్ తనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. ఇంకా మనం క్యాప్టెన్సీ రేస్ తను ఉంటే బై మిస్టేక్ పోని తను ఓన్లీ ఆడతాను అది ఇది అంటుంది. కానీ తను గెలిస్తే ఇంకో వీక్ వచ్చినట్టే కదా. ఆ రేస్ ఎందుకు పెట్టాలని చెప్పి నేను తీసేస్తాను, అంతే. నువ్వు నా పేరు చెప్పుకుంటావు, చెప్పుకో. ఫస్ట్ వచ్చి ఒకరు పేరు పెట్టేస్తే అందరూ కదా. ఎందుకు కూర్చున్నావు మరి? మరి ఫస్ట్ వచ్చి చెప్పేస్తాను. ఫస్ట్ నా పేరు చెప్పాల్సింది. ప్రతి దానికి నేనే అన్నట్టుగా వెళ్తాను కదా. అవును, నీ దృష్టి సగం నాకు వచ్చి కూర్చో. నా దిష్టి అమ్మో అయ్యో కూర్చో. చూస్తున్నారు జనాలందరూ ఎంత నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయట. అవును.
కూర్చోవాల్సిన అవసరం నా పేరు నేను చెప్పుకోండి. చెప్పుకుంటారా? నేను చెప్పను నెక్స్ట్. చెప్పినట్రా నాకు ఏం పర్సనల్ రీజన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ తనుజ ఐఎమ్ సారీ, నీకు వరుసగా 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందిరా, ప్లీజ్. అండ్ నేను నా సేఫ్టీ చూసుకోవాలి కాబట్టి 2 ఇప్పుడు అదే చెప్తున్నా, ఒక పర్సన్ లేచి ఒక పేరు తీసుకోగానే మీరు ఆ పేరు తీసేసుకోవాలి. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది అక్కడే కదా. అట్లే అనుకో, నో ప్రాబ్లం. సో నా ఓట్ తనుజకి. ఏం పర్సనల్ లేదు. దీన్ని మీద పడుతూ ఏడుస్తున్నారు. చెప్తా. గేమ్ వస్తే ఒక గేమ్ చక్కగా ఆడదు, ఆడిన వాళ్ళని కూడా ఉంచదు, ఆడిన వాళ్ళని కూడా ఉంచదు. నీ మీద గెలిచి క్యాప్టెన్ అయ్యా నేను. నీ మీద ఎక్కువ డాన్స్ తోనే గెలిచా. నాకు టాస్క్ కూడా అవసరం లేదు. డాన్స్ చాలు నీ మీద గెలవడానికి. నీ మీద గెలవడానికి నా